నమస్తే. మనం కోట్పల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడ నిన్న దారుణం చోటు చేసుకున్నది. ఒక 12 సంవత్సరాల అమ్మాయిని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు హత్య చేయడం జరిగింది. సీసీ కెమెరాలు అయితే చూస్తూ ఉన్నారు. దారుణం ఏంటంటే ఇక్కడ ఈ బిల్డింగుకు సీసీ కెమెరా లేకపోవడం వల్ల వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను పసిగట్టడం చాలా ఇబ్బందిగా మారింది పోలీసులకైతే. ఇక్కడ చూసుకుంటే వీధిల సంబంధించి కూడా ఎలాంటి సీసీ కెమెరాలు కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక్క సీసీ కెమెరా అయితే కనిపిస్తుంది, కానీ అక్కడ ఫైండ్ చేసేందుకు వాళ్ళను ఎవరు వస్తున్నారని కరెక్ట్ విజిబిలిటీగా అయితే ఆ సీసీ కెమెరాలో మనకు కనిపిస్తలేదు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే ఈ ఓనర్ స్ట్రిక్ట్, అసలు డెలివరీ బాయ్స్ కూడా లోపలికి రానివ్వడు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇది ఎందుకు ఇప్పటికి కూడా ఇంత సమయం జరుగుతున్నా కూడా ఎవరైతే దుండగులను పట్టుకోలేకపోతున్నారంటే ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా అందరము పేరెంట్స్ పనికి వెళ్తున్నప్పుడు పిల్లలు ఇంటికాడనే ఉంటారు, హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటికాడనే ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, కామంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఎందుకు ఇలాంటి స్థితిలో ఉండి అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆమెకి ఏమన్నా శత్రువులు ఉంటారా? చిన్న పాపకు ఇక్కడి నుంచి ఎవరైనా ఇక్కడి నుంచి ఎంట్రీ కావాలి, లేకపోతే పక్క నుంచి ఆ బిల్డింగ్ అక్కడ కనిపిస్తుంది ఆ పక్క నుంచి బిల్డింగ్ నుంచి దుంకే ఆస్కారం అయితే లేదు, లేకపోతే ఇక్కడ నుంచి ఈ డోర్ నుంచి ఎంట్రీ కావాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆన్లైన్ డెలివరీ బాయ్స్ అసలు నాట్ అలౌడ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ బోర్డు చూస్తూ ఉన్నాం. అంటే ఇంత స్ట్రిక్ట్గా ఇంత బస్సులు ఒక ఎలాంటి బాయ్స్ను లోపలికి అలౌ చేయనటువంటి ఇంటి దగ్గర ఎవరు వచ్చి ఉంటారు? పక్కా ఇక్కడ తెలిసిన వాళ్ళే వచ్చి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిపోయే వాళ్ళ, లేకపోతే ఫ్రెండ్స్కి సంబంధించిన వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఆ పాప సైడ్ నుంచి అయితే ఏముండరు, వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఉండే అవకాశం అయితే ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే క్లోజ్ టీమ్స్ వచ్చినాయి, డాగ్స్ తీసుకొచ్చి ఇక్కడ గల్లీ మొత్తం తిప్పే ప్రయత్నం చేసిర్రు. కానీ ఇప్పటివరకు ఎలాంటి కనీసం వాళ్ళ ఎవరు అనుమానాస్పదంగా కూడా ఇక్కడ వాళ్ళు ఎవరిని కూడా ఫైండ్ చేయలేకపోయారు అన్నాడు. ఆనే తిట్టి వెనక చేతులు పెట్టుకొని నిలబడ్డాడు, కుక్కను పట్టుకొని వచ్చిండు, దొరికిండు. వాడే చంపినోడే దొరికిండు. వాడు ఎంత మంచిగా తిడతాడు జనాన్ని. వాని చేతులు ఎట్లా వచ్చినాయి, 1000 మందిని జాదిండు, 100 మందిని జాదిండు అన్న వాడే. వాడు అప్పుడు బయట పడ్డాడు. ఇప్పుడు చంపినోడే మన ఎంబడి తిరుగుతాడో ఏమో, ఎవరేమంటాను దాన్ని ఏం చేయాలని మాట తిరుగుతాడో ఏమో, మనకేం తెలుసు. అట్లా ఉన్నది కదా. దారుణం అంటే దారుణం. వానికి న్యాయం కాదు, వెంటనే వానికి ఫిట్టోలు పోయాలి, తలగబెట్టాలమ్మా. దొరికితే మాత్రం ఊకోవద్దు. అక్కడ చంపింది ఎవరంటే ప్రియాంకను సాగొట్టిన పిల్లగాడిని వాళ్ళ తల్లిదండ్రులు మోటుకొని సాగొట్టించారు. నలుగురిని పోలీసు వాళ్ళతోటే సాగొట్టించారు. అట్లా ఉండాలి. కానీ ఏముంది ఆ పసిపిల్లని చాడితే ఎవడు చూసిండో మాకేం అవసరం, అది ఇది అంటారు. ఏడ ఉంటారు మనకు తెలియదు. మనం ఏం చూస్తాం అయ్యా? ఎక్కడ పిల్ల ఏం తెలుస్తుంది మనకు? బతకనికి వచ్చిన వాళ్ళకు ఏ ఊరమ్మా మీది ఎక్కడ ఉంటారమ్మంటే ఏమమ్మా నీకు ఏమన్నా పని మీకు వెళ్ళిపో, నీ పని నువ్వు చేసావా అంటావు. మనం ఎవరమైనా అడుగుతాం, మనం అడిగే అవకాశం ఎట్లుంటుంది? ఇక ఒక్కటైంది అనుకోరు, పోలీసు వాళ్ళు వచ్చినాక తెలిసింది. లేదు, ఒక చికెన్ షాపులో ఒక్కటి ఉండేదండి లోపల, ఏడలేదు. ఇప్పుడు తల్లిదండ్రి డ్యూటీకి వెళ్ళారు, మరి ఆ పిల్లని ఇంట్లో ఉంచుకొని పోయారు. మరి అపార్ట్మెంట్ వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు ఆ పిల్లని? ఎవరు చేస్తారు ఆ పిల్లని? అప్పుడు కాడికి ఆ పిల్లని చంపింది ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్ట తెలిసి సరే ఆడు బయటోడే అనుకున్నాము, బయటోడే చంపి వెళ్ళిపోయింది అనుకున్నాము. ఆ పిల్లని తల్లిదండ్రులు వచ్చే చూసుకోవాలి, కానీ మళ్ళీ పక్క వాళ్ళకి తెలవకుండా ఉండాలి కదా. తండ్రి వచ్చి చూసిండు. తండ్రి ఎట్టొచ్చిండు, ఎట్ట తెలిసిందా తండ్రికి? అర్థమైందా? పిల్లగాడు స్కూల్కి పోయిండు, స్కూల్కి పోతే స్కూల్లో వాళ్ళు టీచర్లు ఫోన్ చేసిండట, ఏంది మీ బాబుకి అన్నం తెలియదు బాబు, మరి అన్నం టిఫిన్ దేవా అంటే టిఫిన్ ఇస్తామని వచ్చిండట. తండ్రి చూసి లప్పుకుని ఇట్లా డోర్ తీసే వరకు శపమై ఉన్నది. అట్లా చిన్న అమ్మాయిని ఎవరు చంపాల్సిన అవసరం దేవునికి ఎరుకయ్యా, మనకు తెలియదు, దేవునికే తెలియాలి. శత్రువులు ఏమైనా వాళ్ళు ఉంటారా? ఆమెకి ఎవరు ఉండరు. తల్లిదండ్రిని అడగాలి, తల్లిదండ్రిని అడగాలి. మీకేమైనా శత్రువులు లేకుంటుంటే ఇంత కాడికి ఎందుకు దారుణంగా అవుతుంది? అది సంగతులు. కానీ మమ్మల్ని అంత దారుణంగా సార్, మమ్మల్ని పెడత కాకండి, కానీ అంత దారుణం జరగకూడదు, జరిగి చూడకూడదు.
జనాలకు ఏం చెప్తారు జనాలు? పెంచి ఆడు జనానికి పెట్టి ఆడు చంపాలని ఏం చెప్తారు జనాలు? ఏలాగొచ్చి జనాలకు ఏం చెప్పు లేదు, దొరకాలి, వాడు దొరికితే మాత్రం వాడిని చంపాలి అంతే. మేమేం చేసేది లేదు. వాడు ఇష్టంతోడే కానీ, ఇల్లు గల్లోడే కానీ, బయటోడే కానీ, తక్కువడే కానీ వాని ఇప్పుడు ఈ పిల్లని చంపిన వాడిని చంపితేనే ఇంకొకటి చెయ్యాడు. అట్లా చెయ్యాలి గవర్నమెంట్. మరి ఏం చేస్తాడో చూడాలి, రూల్ ఎట్లా నడుతుందో చూడాలి. ఆడపిల్లలు అంటేనే పోలీసులు ఒత్తురు మామూలు ఇన్వెస్టిగేషన్ చేసిపోతున్నారు, కానీ ఇప్పటి వరకు ఇంత ఇప్పుడు నిన్న మధ్యాహ్నం చదివితే ఇప్పుడు కూడా మధ్యాహ్నం అవుతుంది. 12 అయిపోయింది. అడుగుదామని వచ్చిన పోలీసు వాళ్ళు అయితే అడుగుదామని వచ్చిన. నేను భయపడా, పోలీసు వాళ్ళు భయపడా, ఎమ్మెల్యే భయపడే వాళ్ళు అడుగుతా. నేను ఇప్పుడు అత్తే అడుగుతా. వాళ్ళకి ఇబ్బంది కాదు కదా, వాళ్ళ తన టెక్నాలజీ ఉంది, వాళ్ళకి పసిగట్టు ఈజీనే కదా. అదే అడుగుతా ఇప్పుడు అత్తే పోలీసు వాళ్ళని అడుగుతా. అయ్యా మీరు ఉండేందుకు మరి ఇంకెవరు కాపాడతారు? అది ఎట్లా వచ్చింది? మీరు చిన్న కుక్కను పట్టుకొని మంచి మంచి కుక్కను పట్టుకొని తిరుగులని చెప్తాను. చెప్తా వచ్చినాక కుక్క ఎంత ఉన్నది, అది కుక్క పట్టిన మనసులో పట్టినట్టే లేదు ఆ కుక్క. ఇంకా చిన్న కుక్కను పట్టుకొని అత్తే ఏం దొరుకుతుంది? మరి ఆ కుక్క అందాక పోయింది అక్కడి ఇంటి దాకా, ఇంకా అది పోయేదాకా పోకపోయిండు ఎంబడే మరి వాడు ఉంటాడా? వీళ్ళు ఉంటారా వాళ్ళు చంపిన వాళ్ళు? ఉండడు. మనకేం తెలుసు నాన్న ఉన్నది, వాడు భయం వాడుకుంటాడు. చంపినాక వాడు పోయిండు తెలియదు, ఉన్నది తెలియదు. కుక్క ఎందాక తీసుకపోతాడు అందాక పోవాలి. నేను ఎందుకంటే మా ఊళ్ళో కుక్కను చూసిన కదా, మనిషిని బట్టిని చూసిన కదా, నాకు అది కుక్క మీద అనుమానం లేకుంటుండు. కుక్క పట్టిందంటే మనిషి దొరికినట్టే. న్యాయం జరుగుతుందని న్యాయం జరగాలి, నమ్మకం ఉంది. న్యాయం జరగాలి, వాళ్ళకు ఒక తీర్పు పెట్టాలి. ఇంకొకరికైనా భయం ఉండాలి. బిల్డింగ్ ఈ నుంచి అందాక సీసీ కెమెరాలు పెట్టాలి. సీసీ కెమెరాలు పెట్టాలి వాళ్ళు. ఎందుకయ్యా నాకు ఓటు కావాలి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఎవరికి ఏం చేసిండు? ఉచితంగా బస్ కిరాలని పెట్టి మేము ఎటన్నా పోవాలంటే వేలే అవుతున్నాయి. ఆ బస్సు దొరకది మాకు. అటు 500, 600 పండుగకు 600 పెంచుతావా? మేము 15 ఏళ్ళ ఇడికి వచ్చి ఏడా సీసీ కెమెరా లేదు. 15 సంవత్సరాలు చూస్తాను, ఒక్క సీసీ కెమెరా లేదు. పెట్టుకోవాలయ్యా. పోలీసు వాళ్ళు చెప్తా, ఇప్పుడు భయం ఏమి లేదు. పోలీసు వాళ్ళు చెప్పాలని చెప్తా, పోలీసు వాళ్ళు చెప్తా, ఎస్ఐస్ చెప్తా, మాట్లాడతా. మాకు తెలియదు సార్, అట్లాంటివి మాకు తెలియదు. ఏంటంటే మన ఇంటికి ఇప్పుడు మేమే సప్పో చేసి కట్టుకున్నాం, కెమెరాలు పెట్టుకోలేము. ఇలాంటివి జరగాయని మేము అనుకున్నాం, కానీ జరిగింది. కానీ గవర్నమెంట్ పెట్టిస్తే చాలా సేఫ్టీ ఉంటుంది. కెమెరాలు గవర్నమెంట్ ఉన్నాయా మనకు తెలియదు కదా. వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు. ఈ ఊరోళ్ళు అయితేనేమో వాళ్ళ గురించి మేము చెప్పగలము. వాళ్ళు 2 years అయిందంట ఇక్కడికి వచ్చి, మాకు తెలియదు కదా ఏం జరిగినా కానీ తల్లిదండ్రుల మీద చూపించుకోవాలి. కనుక పసిబిడ్డ ఏం చేసిందండి పాపము? ఆ చిన్న బిడ్డ ఏం చేసింది? వాడికి ఆ కొట్టినోనికి ఏం అధికారం? అసలు కన్నది ఎవరు, చంపింది ఎవరు? అసలు చంపడానిక ఇంత కష్టపడి ఒక ఊరు కాకుండా ఇంకో ఊరికి వచ్చి కన్న కష్టం చేసుకొని, ఎంత మంచి స్కూల్ అండి. ఆ స్కూల్లో జాయిన్ చేశారు ఆ పిల్లని ఇట్లా చంపడానికి వానికి ఎవడ అధికారం ఇచ్చాడు? అసలు ఆ చంపినోడు వాడు పిల్లోడా పెద్దోడా? ఒకవేళ పెద్దోడైతే వాడి పిల్లని చంపితే ఊరుకుంటాడా? కనుక ఏం గంజాయి దాగి చంపాడా? వానికి ఏం సోయి లేదా? లేకపోతే చంపి మరి వేరే బిల్డింగ్ మీదకి ఏమన్నా దుంకి వెళ్ళిపోయాడా? అట్లా దొరకదు. అది కూడా అనుమానమే కదా. ఇప్పుడు సీసీ కెమెరాలో అక్కడ లాస్ట్ కెమెరాలో ఏం కనబడతలేదు అంటున్నారు. మరి లోపలికి వెళ్ళినోడు మరి వేరే దగ్గర నుంచి ఏమైనా జంప్ అయ్యి వెళ్ళిపోయాడా? లేకపోతే ఎన్ని విషయాల్లో అనుమానం వస్తుంది. మరి ఎవరు చంపారు? కిరాతకుడు మెట్లపై నుంచి వచ్చేటప్పుడు గానీ అక్కడ మీరు కార్నర్ లో సీసీ కెమెరా ఉందని చెప్పారు కదా. అవును, మరి వాళ్ళు పోలీస్ వాళ్ళు 2 గంటల సేపు అక్కడ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం కనబడిందో మనకు చెప్పరు కదా. మానవులము ఎన్నో అనుమానాలు వస్తాయి. ఇప్పుడు అందులో పోయినోడు వాడు మమ్మల్ని చూడొద్దని చెప్పేసి వేరే బిల్డింగ్ మీద నుంచి కూడా పారిపోవచ్చు. ఎందుకంటే పతంగులప్పుడు కూడా మేము చూసాం, మా బిల్డింగ్ మేము బెదిరిస్తున్నామని చెప్పేసి పక్క బిల్డింగ్ మీద నుంచి వచ్చి పతంగి తీసుకొని పక్క బిల్డింగ్ మీద నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైందంటే ఇతను చాలా స్ట్రిక్ట్ అండి. ఓనరు చాలా స్ట్రిక్ట్, ఎవరిని రానియడు. అది పిల్లని ఎవరిని మనమరాల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. మరి అది చూసి వాళ్ళు వచ్చినట్టున్నారు. అదేదో తెలిసిన వాళ్ళే చేసినట్టున్నారు. చాలా స్ట్రిక్ట్ అండి. అసలు స్విగ్గీ వాళ్ళు కానీ ఎవరు కానీ పైకి ఎక్కడానికి వీల్లేదని అక్కడ బోర్డు కూడా పెట్టాడు. చాలా స్ట్రిక్ట్ అయినా. నేను ఏమంటున్నాను, వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, వాళ్ళకి ఏం కక్షలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. ఎట్లా చెప్తాం మనం?
ఆ పిల్ల పెద్ద పిల్ల ఒకరిని చూసి ఇంకోని లవ్ చేసింది అనడానికి లేదు. ఆ చిన్న పిల్ల అట్లా కూడా అనుమానం లేదు. సో ఈ కాలనీ వాసులు అనుకుంటున్న విషయం మరి ఏమన్నా ఉందా? సో వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, అందరు షాక్ లో ఉన్నారండి. ఇంత చిన్న పిల్లని కొట్టడానికి వానికి ఎట్లా ఇదైందో అని. అంటే కొట్టి ఇలాంటి ఘాతకానికి పాల్పడిందా? అసలు అంత అనుమానంగా ఉందండి. ఎవరు చంపారో ఏమో, కానీ మొత్తానికైతే వాడు దొరికినప్పుడు మాత్రము ఇక్కడ వాళ్ళకి చెప్పండి వాడిని ఈ నడి రోడ్లోనే చంపాలి వాడిని. అప్పుడు కానీ కసి తీరుతుంది. మళ్ళీ ఇంకొకళ్ళని చంపడవాడు. అట్లా చేయాలి. భయం ఉంటుంది. దుబాయ్లో చేస్తారు చూడండి, కట్టేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి అట్లా చేయాల. అసలు భయమే లేదు మనుషులకు. భయం లేకుండా ఉన్నారు అంతా. భయం ఏంది అసలు? పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి అనేది కూడా చూసుకుంటలేరు తల్లిదండ్రులే తాగి ఇష్టం వచ్చినట్టుగా పండుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి. మగ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళు కొంచెం భయంతో పెంచాలి పిల్లల్ని, అంతే. కెమెరాస్ కంపల్సరీ కావాలండి. నేను ఇంతకు ముందు ప్రస్తావన తెచ్చాను. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, అమ్మ మేము కొంచెం పెడతాము, మీరు కూడా కొంచెం వేసుకొని మనము గల్లీకి పెడదామని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ ఓన్ హౌస్ వాళ్ళు కొంచెం ముందుకు రావట్లేదండి. ఓన్ హౌస్ వాళ్ళు పెట్టుకుంటే బెస్ట్. ఇప్పుడు రెంట్ వాళ్ళు పెట్టుకోలేరు కదా. ఓన్ హౌస్ మనం ఎప్పటికి ఇక్కడే ఉంటాం కాబట్టి కెమెరాస్ మనకు ఉండాలి ప్రతి ఒక్క గల్లీలో. ఇప్పుడు ఈ గల్లీలో ఇది మొత్తం కనబడుతుంది కదా, అక్కడ ఉంటే ఎంత బాగుండేది. ఇటొకటి అటొకటి ఉంటే బాగుండేది. అక్కడ 2 ఉన్నాయి, ఆ 2 వేస్ట్గా ఉన్నాయి. ఈ ఇష్టం వచ్చినట్టుగా ఈ వైర్లు ఒకటి తగలబెడుతున్నారు. ఆ పెట్టేసి ఆ కెమెరాస్ మొత్తం ఇట్లా వంగిపోయి ఇదవుతున్నాయి. దాని గురించి పట్టించుకునే రాజు లేడు. మా ఎమ్మెల్యే గారికి చెప్తే ఇవన్నీ తీసి పడేయండి అన్నాడు. పక్కన ఇంకొక పోల్ పెట్టుకోండి, దానికి పెట్టుకోండి, మీరు దానికి ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరి ఓన్ హౌస్ వాళ్ళు రాకపోతే ఏం చేస్తాడు ఆయన కూడా? ఆయన స్ట్రిక్ట్ అండి, ఆయన స్ట్రిక్ట్. మరి అదే మరి ఆయన చేసిన తప్పు. ఇప్పుడు అనుభవం వచ్చింది కదా, ఇప్పుడు పెట్టుకుంటాడు. అదే దేనికైనా ఒక సమయం అనేది వస్తుంది కదా, ఆ అనుభవించినప్పుడే తెలుస్తుంది అది. అది ఇప్పుడు అందరికి వచ్చిందండి, అందరు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఎస్ పక్కా, ఇప్పుడు మాత్రం పక్కా. ఇప్పుడు అందరూ అంటున్నారు, ఓన్ హౌస్ వాళ్ళందరూ అంటున్నారు మనం 5,000 వేసుకుందామని. ఇంతకు ముందు చెప్పాను నేను, ఇప్పుడు పెట్టుకుందాం అక్క 5,000 ఏ మూలకు అవుతాయి మనం పెట్టుకుందామని అంటున్నారు. తిరుగుతుంది మా చిన్నమ్మ అక్కడ ఇక్కడ తిరుగుతుంది, కొంచెం ఆమెతో పని అవుతుంది. అన్ని గల్లీలలో పెట్టించుకుంటాం. కావాలంటే మేము ఇంత అంత కలుపుతాము, వాళ్ళ దగ్గర లేకున్నా కానీ మేము ఇంత అంతా కలుపుకొని పెట్టించుకుంటాం. కానీ ఇట్లా జరుగుతాం మాత్రం అసలు ఫోన్లో చూస్తేనే బాధ అవుతుంది. నిన్ననే చూసినాము. మరి సెకండ్ ఫ్లోర్ వెళ్ళి ఇంత రష్ ఉన్న ప్రదేశంలో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చంపేయడం, కనీసం లోపల బంగారం లాంటి కూడా తీసుకోకుండా పాపని బాయ్ చెప్పేదంట తల్లిదండ్రులకి. మరి బాయ్ చెప్పినప్పుడు ఈ పిల్ల ఒక్కతే ఉందని గిట్ట గ్రహించాడా మరి ఏందో? ఎంత అనుమానం వస్తుందంటే అసలు ఏం చెప్పలేకపోతున్నాం మేము కూడా. దొంగతనానికి వస్తే డబ్బు తీసుకొని వదిలిపెట్టి వెళ్ళేవాడు చంపేసేంత కోపం కదా. గంజాయి తాగుతున్నారు ఇవాళ రేపు, గంజాయి గుట్కాలు ఏంటేంటో తింటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎవరిని ఏం చేద్దామా, మొబైల్లో కూడా చెడ్డవి చూసి ఏ పిల్లలు దొరుకుతారా షికారు అట్లా చూసి ఒంటరిగా ఉన్న పిల్లల్ని షికారు చేసుకుంటున్నారు. అట్లా కూడా జరగవచ్చు. అదే మాకు తెలియదు కదా, వాళ్ళు మన ఊరోళ్ళు కాదు కదా, మేము ఇక్కడ స్థానికులము. మాకు వాళ్ళ గురించి అంత తెలియదండి, మాకు తెలియదు. వాళ్ళు 2 years అయిందంట వచ్చి. మేము ఈ రోజే నిన్నటి రోజు చూస్తున్నాను నేను ఆమెను. నేను ఇక్కడే పక్కనే ఉంటాను కానీ ఆమెను ఎప్పుడు చూడలేదు నేను. అది మేము ఇక్కడే ఉంటాం సార్, రావు స్కూల్ దగ్గర. చూసారా పాపను? పాపకు చూడలేదు సార్. వాళ్ళ తల్లి చూసినాం, వాళ్ళ పెద్దనైనకు చిన్ననైనా వాళ్ళ పెద్దమ్మకు చూసిరా. ఈడనే 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు మేము వచ్చి అక్కడే. ఇప్పుడేమో ఎల్లంబడ్డ పోయారు వాళ్ళ పెద్దనైనా వాళ్ళ పెద్దమ్మ. వాళ్ళేమో ఇక్కడనే ఉన్నారు. పెళ్లి అయిన నుంచి మా అమ్మ కూడా పెళ్లి అయింది. పాపం పెళ్లి అయింది, 2 పిల్లలు ఉంటారు, మంచిగా జాబ్ చేస్తారు. పాపం మంచి వాళ్ళు, ఎవరు పగలేదు ఏంటి. మంచివాళ్ళు, మంచి అయితే మంచివాళ్ళు, తండ్రి తల్లి మంచివాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీనే అందరు మంచివాళ్ళే. అన్ని ఎవరితో పగలేదు, ఒక్క చిన్న పిల్లలు కూడా పగలేరు వాళ్ళు. మరి ఎట్లా జరిగిందో అలా అర్థమవుతలేదు. మాకు కూడా ఎవరు శత్రువులు లేరు అని చెప్పి చెప్తున్నారట పోలీసులకు. మరి వాళ్ళ పేరెంట్స్
శత్రువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు దగ్గరలో చేసి ఉంటే అవకాశం ఉంటుంది ఎక్కువ. మరి తెలిసిన వాళ్ళే చేస్తారు సార్, తెలియని వాళ్ళు ఎవరు చేస్తారు? అంత పైకి పోయి తెలియని వాళ్ళు ఎవరు చేస్తారు? తెలిసిన వాళ్ళే చేస్తారు. ఇల్లు ఏడుంటుంది జాయ్ ఏడుందని చెప్పేసి అది తెలుసుకునే ఉంటారు కదా. తెలిసే చేస్తారు సార్, అంత ఇంత ఇంత మెయిన్ రోడ్కి ఎవరు చేస్తారు సార్? తెలియని వాళ్ళు ఎవరు పోతారు? ధైర్యం అవుతుంది, తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు. మీరు చూసిరా పాపను లోపల పోయి అంతా చూసిరా? చూడలేదు సార్, మేము పైకి పోలే, అందరూ మార్కెట్కి వచ్చినాము. వచ్చే వరకు నిండిపోయారు, నిండిపోయే వరకు పోలీసులు ఉన్నారు, పోదాం అనుకున్నాం కానీ పోలీసులు ఉన్నారు ఏమని అంటారేమో అని పోలేదు, ఈట నిలబడి పోయినా. అంటే గల్లీలు ఇట్లా చిన్న పిల్లల్ని ఇప్పుడు ఇంతమంది అయినా మీరు 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు ఇంతమంది ఇప్పుడు అయింది ఇట్లా జరగలేదు సార్, ఎప్పుడు జరగలేదు. పెద్ద మనిషికి అయింది ఇద్దరికి కానీ చిన్న పిల్లలకి అయితే ఎప్పుడు కాలేదు. పెద్దవాళ్ళకి చంపేసారు, వాళ్ళు తప్పు చేసిరేమో చంపేసారేమో. చిన్న పసిపిల్ల ఏం చేసింది? 10 సంవత్సరాల పిల్ల పసిపిల్ల ఏం చేసింది? ఇంత ఎప్పుడు జరగదు, అది కూడా మెయిన్ రోడ్కి. ఏమని చెప్తారు మా గవర్నమెంట్? కెమెరాలు కూడా లేవు, కెమెరాలు లేవు, దొరుకు కష్టమే ఉందండి. దొరకబెట్టాలి సార్, ఎట్లైనా దొరకబెడతారు. ఇక్కడ లేకుండా ఇక్కడ పోయిన వాళ్ళు కూడా ఎక్కడ దొరకదా సార్? సీసీ కెమెరా అక్కడ దాకా ఉంటాయి సార్, ఏడన్నా దొరుకుతాయి. ఎంత పెద్ద దొంగతనం దొరుకుతాయి సార్, ఇది ఎందుకు దొరకదు? పణం తీసేది ఎందుకు దొరకదు? దొంగతనం చేసిన వాళ్ళు దొరకబెడతారు, ఇది ఎందుకు దొరకబెట్టారు? దొరకబెట్టాలి, వాళ్ళకి శిక్ష ఇవ్వాలి, గవర్నమెంట్ వాళ్ళు ఎట్లన్నా కానీ శిక్ష ఇవ్వాలి. ఇంకొకరికి ఏదైనా ఉంటే పగ తీర్చుకోవాలి అనుకోవాలి కానీ పానం తీయొద్దు. ఏదైనా ఉన్నా పిల్లలు ఉండాలంటే భయపడతారు. మరి భయపడతారు, మరి అందరు భయపడుతున్నారు. నిన్న నుంచి మొత్తం ఘోరంగా ఎప్పుడు జరగలేదు, మేము చూసినాము కదా. చిన్నపిల్లకి ఏడో చేస్తా ఈ గల్లీలో ఈ కుక్కుడుపల్లి ఏడో జరగలేదు, ఫస్ట్ సార్ ఇది. ఇప్పుడు పేరెంట్స్ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చిన్నపిల్ల ఏమి కాదు, మనం ఆరో తరగతి అవుతుందంటే పెద్ద జర అవగాహన ఉంటుంది ఆమె. అదే సార్, అది 12 సంవత్సరాలు 14, 15 సంవత్సరాలు అంటే ఏదైనా ఉండొచ్చు అనుకున్నాం కానీ ఆ పసిపిల్ల సార్, పసిపిల్ల మాకేం తెలియదు. ఒక పాలు తాగుతుంది, ఒక తల్లి నీళ్ళు తాగుతుంది. ఆ పసిపిల్ల ఏం చేస్తుంది? ఎలాంటి శిక్ష చేయాలంటే వాళ్ళకి? శిక్ష ఏం సార్, వాళ్ళకి ఎంత చేసిన వాళ్ళకి కథమే చేయాలి. వాళ్ళకి వాళ్ళు ఎట్లా నరికిచ్చిండు కదా, ఆయనకు కూడా అట్లనే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆ పిల్ల ప్రాణం తీసిరు, అంతమంది నరికేయాలి, మొత్తం నరికేయాలి. అది జైలు సజ కూడా పెట్టొద్దు వాళ్ళకి, ప్రాణంతో ఉంచోదు. అందరు వాళ్ళు ఇంకా దాసి చంపేసారు కానీ వాళ్ళకి అందరు ముంగట చంపించాలి. కాదు ఏడ కూడా కాదు, అంతా ఈ వదిలేబట్టికే ఇట్లా ప్రాణం తీస్తున్నారు అందరు, పెద్దవాళ్ళు కానీ చిన్న. చెయ్యాలి సార్, చెయ్యాలి. చేయకుండా ఇంకా ఎంత జరుగుతాయి, ఎంత అవుతుంది, చెయ్యాలి. 1 o'clock స్టార్ట్ అవుతుంది. మీకు ఏమనుమానం? ఇక్కడ పక్కనే కదా షాపు, ఏమనుమానం? అనుమానాస్పదం అయితే ఏం లేదు మాకు. ఎవరంతా అబ్జర్వేషన్ చేయలేదు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. మెయిన్గా నిన్న మార్కెట్ వేయించిన 12కి లంచ్ బాక్స్ ఇచ్చి 12:30కి మార్కెట్ వేసి వచ్చి 1 గంటకల్లా వచ్చేవరకు స్టార్ట్ అయిపోయింది. అప్పటికే జల్దీ స్టార్ట్. మీకు షాప్కి ఇట్లా ఎప్పుడన్నా వచ్చేదా పాప? వస్తుంది పాప, మంచిదే, యాక్టివ్ అన్నీ బాగానే ఉంది ఆమె, అట్లేం లేదు. పాప మంచిదే కానీ తిరగడం కానీ చేయడం కానీ అట్లా ఏమి ఉండదు. ఎక్కువ బయటికి కానీ పోదు. వస్తే షాప్కి వస్తుంది అంతవరకు. స్కూల్ లేకపోతే కానీ, లేకపోతే రాదు. స్కూల్కి వెళ్ళిపోతుంది. పొద్దున్నే 8:30కి 8 గంటలకు స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళ డాడీస్. ఇంకా రాత్రి 7:30 8 గంటలకు వస్తారు. మంచి యాక్టివ్గా ఉండేదా పాప? యాక్టివ్, డ్యాన్స్ నేర్చుకుంటుంది, బాగానే ఉంది. యాక్టివ్, బాగా హుషారు ఎక్కువ. పాప అయితే మంచిగానే ఉంది, బాగానే ఉంది, మంచిగా. అంటే ఎవరు చేశారు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మీ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చారు, మీతో మాట్లాడుతుండే వాళ్ళ? ఆ పేరెంట్స్ వస్తారు, మామూలు సామాన్ కొనుక్కొని పోతారు అంతే. ఏమి అంత పెద్ద రిలేషన్ ఏమి ఉండదు? రిలేషన్ ఏముండదు అన్న, షాప్లో రిలేషన్ ఏముండదు. మామూలు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడు కానీ ఏమన్నా అంటే ఆ రోజు మీకు ఏమన్నా ఆ రోజు వచ్చిర్రా మీ దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి? నిన్న పొద్దున అయితే ఎవరు రాలే, నిన్న ఫ్యామిలీస్ ఎవరు రాలే, వాళ్ళ పిల్లగాని రాలే. నిన్ననే స్కూల్ ఓపెన్ అయినాయి కదా, అందరు స్కూల్ ఓపెన్ అయినా స్కూల్కి వెళ్ళిపోయారు. మీ షాప్ పక్కనే ఇలా జరిగింది, మీరు రోజు చూసే పాప, దీన్ని బట్టి మాకే బాధ అనిపిస్తుంది. ఇట్లా జరిగింది ఎంత బాగా అనిపిస్తుంది, మాకే బాధ అనిపిస్తుంది. పాప మంచి పాప, మా బాబుతో కానీ ఆడుకునేది. అట్లా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏముంది, ఇట్లాంటి అరాచకాలు చేయకూడదని అనుకుంటున్నాను. ఇట్లాంటి అనాయకరం అరాచకాలం చేస్తే బాగుండదు, మంచిగా ఉండదు. పిల్లలే కాదు, ఎవరికైనా పిల్లలే. చిన్న పిల్లలు అంటే దేవునితో సమానం అంటారు మనం, అంతేగాని మరి ఇంత దారుణంగా చేయడం అంటే కసాయి నా కొడుకుని ఉంటే ఇట్లా అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ చంపాడు తెంగేస్తే బెస్ట్. తెలిసి జైలు శిక్ష చేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఓడు, ఇవన్నీ మామూలు అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా ఎవరు? అమ్మాయి 11లో పడుతుంది, 11 సంవత్సరాలు పడుతుంది అమ్మాయికి. తెలుసా మీకు? అమ్మాయి తెలుసు. మీతో ఇప్పుడు మాట్లాడేదా? మాట్లాడినా, మా పిల్లలు వీళ్ళందరూ చదువుకుంటారు కదా, మాట్లాడతారు. సేమ్ స్కూల్ ఇద్దరు?
మా మనవాడు వీళ్ళ అమ్మ చనిపోయిందా వాళ్ళ తమ్ముడు సేమ్ స్కూల్. వచ్చి మీరు ఓకే మీ వాళ్ళతో స్కూల్కి వెళ్తూ ఉండే వచ్చా ఉండే బాబు అమ్మాయి కాదు, నా బాబుతోటి మా బాబుతోనూ వాళ్ళ బాబు. ఎట్లా పోతారు స్కూల్కి రోజు? ఈయనే పక్కనే కదా స్కూల్. ఆయన వస్తుందా? స్కూల్ ఆయన వస్తుంది. మరి నిన్న హాలిడేనా? నిన్న హాలిడేనో మళ్ళీ సెలవుమో తెలియదు, ఇంటికాడ ఉండిపోయిందంట. వాళ్ళ మమ్మీ డాడీ పనికి వెళ్ళిపోయారు. ఎట్ట చేసిర్రో మళ్ళీ కత్తితో పొడిచిర్రు, పెగులన్నీ బయటకు వచ్చినాయి, అవన్నీ చూసినాం మేము. 40 సంవత్సరాలే ఈ బస్తీలోకి వచ్చి, 40 సంవత్సరాలు. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? వీళ్ళు వచ్చి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. మీతో మాట్లాడతారు మరి వాళ్ళు? మాట్లాడతారు. మా మనవాడు వాళ్ళ కొడుకు ఒకటే క్లాస్ మాట్లాడతారు. కానీ ఇదే పక్కన ఉంది కదా రావు స్కూల్ పక్కనదే. మీ అబ్బాయి తోటి చదువుకుంటుంది అమ్మాయి. వాళ్ళ తమ్ముడు చచ్చిపోయింది. వాళ్ళ తమ్ముడు మా మనవాడితోనే చదువుతారు ఇద్దరు. అంటే మామూలుగా మీరు ఎప్పుడైనా వీళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళ మీ బాబు? మా బాబు వస్తే వచ్చి తొలకపోయి వెళ్ళేదాన్ని. వాళ్ళతో ఆడుకుంటారు. మా చిన్న అబ్బాయి ఆడుకున్నవాడు. అయితే దూరం రావడం మీనా కదా, నేను భయపడి పిల్లల్ని తొలుకొని పోయేదాన్ని. వచ్చి ఎప్పుడన్నా మా అమ్మాయి వాళ్ళు లేనప్పుడు మా అక్కడ వదిలేస్తారు కదా పిల్లల్ని, అప్పుడు వస్తుండ్రి. అప్పుడు వచ్చి 2-3 సార్లు వచ్చి తీసుకెళ్ళి వెళ్ళి మా అబ్బాయిని. మంచిగానే మాట్లాడతారు, మంచోళ్ళు వాళ్ళు. ఇంట్లో ఏమైనా గొడవలు గిట్ల ఏమైనా జరిగేది? ఇంట్లో ఏం గొడవలు లేవు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరికి ఉంటామా ఇట్లా ఇంత పని చేయాల్సిన అవసరం? అది ఎవరికున్నది అది మీరే పెట్టి తీయాలి, పోలీసు వాళ్ళు మీరే పెట్టి తీయాలి. ఎవరంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పని పోకపోతే పొట్ట నడవదు, ఇంటికి రా నడవదే, పిల్లల చదువు నడవదే. ఎవరు కొని పెట్టుకొని ఉంటారు చెప్పండి? ఏమి ఇంటికి చుట్టాలు రావద్దు, బిట్లు రావద్దు, ఎవరు తెచ్చి పెట్టుకున్నారంటే ఇంటికి ఎవరు రావద్దు అంటున్నారు. కిరాయి కట్టేది కరెక్టే, కరెంట్ బిల్లు కట్టుకునేది కరెక్టే, ఎవరు రావద్దు అంటే ఎట్లా? అవునే కదా. ఇవి చుట్టాల ఇంటికి రాకుండా పోకుండా ఉంటారా? ఈ కుక్కుడుపల్లి మొత్తం అదే ఉంది మాకు. మా అమ్మాయి సొంతం, నాకు అబ్బాయి లేదు, చనిపోయాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు చనిపోయి. నాకున్నది ఒకటే అమ్మాయి. మా అమ్మాయి కానీ కిరాకు ఉంటుంది. మా అమ్మాయి వాళ్ళ ఇంటి ఓనర్ కానీ అంటది, మీ అమ్మ వాళ్ళు ఎందుకు వస్తారు ఊరికి అని. ఒకటే బిడ్డ ఉంది కనుక వస్తాం పోతాము, దానికేముంది. దానిగా అట్ట రావద్దు, చుట్టాలు రావద్దు అంటే ఇంకా మీ కిరాయి ఇచ్చడం ఎందుకు? ఏమన్నా గురిసేసుకుని బతికితే అయిపోతుంది కదా. ఇంత కష్టంగా మాకు ఉండదు కదా. పిల్లని వద్ద పెట్టుకుంటే ఇంట్లోకే 2 పోతే కానీ 2 అందరము పిల్లలతో పెట్టుకొని ఉంటాము. ఇట్ట కాదు కదా. కిరాయి ఎంత తీసుకుంటాము? పిల్లలు సేఫ్టీ గురించే కదా తీసుకునేది. పిల్లలకి సేఫ్టీ లేదు, పెద్దోళ్ళగా సేఫ్టీ లేదు. ఆడవాళ్ళకి ఇక్కడ పెద్దోళ్ళగా లేదు సేఫ్టీ. ఇక్కడ ఓనర్లు సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవాలి, వాళ్ళ బాధ్యత కదా. వాళ్ళదే బాధ్యత, ఇటు ఉన్నదే బాధ్యత. ఎందుకంటే ఇంత బిల్డింగ్ కట్టినప్పుడు సీసీ కెమెరా పెట్టుకోవాలి. చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని సీసీ కెమెరా లేదంటే ఇప్పుడు అప్లై పోయింది. వాళ్ళ తల్లికి ఎంత ఇది ఆ బాధ ఏమో నాకు తెలుసు, నా కొడుకు పోయినందుకు. ఆమెకి ఎంత బాధ ఉంటుంది మరి. ఏమైనా కానీ వాడిని పట్టుకోవాలి, వాడిని పట్టుకొని బట్ట లేకుండా బాగా కొట్టి నడి రోడ్డు మీద ఉరి తీయాలి. తాగులో తీసిండ్రే అట్ట తీయాలి వానికి ఉరి నడి రోడ్డు మీద. అదే ఇప్పుడు కామన్ గా వాళ్ళు మామూలుగా ఎటైనా పనికి పోయేటప్పుడు ఆ పాపని ఇంటి దగ్గరనే ఉంచుతారా? లేదండి, స్కూల్ సెలవు ఉన్నప్పుడు ఉంటారు. కానీ ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు? నేను ఆల్మోస్ట్ ఎందుకో స్కూల్ పోలేదంట, ఓన్లీ అంతే. వాళ్ళ మదర్ కూడా పని చేస్తారా? మదర్ బి పని చేస్తాడు, మెకానిక్. మదర్ ఆమె కానీ పనికి వెళ్తుంది. ఏం పని చేస్తుంది ఆమె? ఆమె ఏదో డ్యూటీ చేస్తుంది. వాళ్ళ నానేమో మెకానిక్. ఏ పిల్లగానికి టిఫిన్ ఇవ్వలేదని టిఫిన్ ఇద్దామని వచ్చాడు, చంపి బయటికెళ్ళి గొల్లం పెట్టి పోయినారు. అది చంపేటప్పుడు ఇక్కడ అరుపులు గిట్లా వస్తాయి కదమ్మా. వస్తే మరి ఎవరికి ఇనవాలేవంట, ఏం చెప్తాం ఇంకా, ఎవరికి ఇనవాలేదంట. ఇది అయితే నమ్మక సంఖ్య లేదు. ఇప్పుడు ఏ గింత గొడవ అయితే బయటకు వచ్చి చూస్తాం, అలాంటిది అంత అరిపోయినా వినపడదా మరి? ఎంతవరకు న్యాయం ఇది? అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఇప్పుడు రోజు పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్తారు?
9:30 లోపల వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ నాన్న ఊరికే దగ్గర షాపే కాబట్టి వచ్చుకుంటూ వెళ్తారు ఇంటికి. ఇంటికి వచ్చుకుంటూ వెళ్తారు. అది పిల్లల గురించి 3 గంటలకు పిల్లలకి స్కూల్ చూస్తారు. అప్పుడు వచ్చి పిల్లల బట్టలు ఇప్పేసి వేరే బట్టలు వేసి స్నాక్స్ అది ఉంటుంది కదా వాళ్ళకి ఏమైనా తినిపించి వెళ్ళిపోతారు వాళ్ళు దాటి, అంతే. మీరు ఇప్పుడు దీని పట్ల ఏమంటారు? మా గవర్నమెంట్కి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏం లేదు, ఇలాంటి వాళ్ళు ఏమి నడి రోడ్డు మీద ఉరి తీయాలి, అట్లా చేస్తారని అంటావా? చెయ్యాలి. చేయకపోతే ఈసారి ఎవ్వరు రాడు. ఏమి ఈసారి కేసీఆర్ రాడు, రేవంత్ రెడ్డి రాడు, ఎవ్వరు రాడు. బస్తోళ్ళమే మేమే లీడర్గా ఉంటాం, మా అంతకు మేమే ఓట్లు వేసుకుంటాం, ఎవరికి వేయం. ఈ బస్తీ లీడర్ కనీసం సీసీ కెమెరాలు కూడా పెట్టలేదు రోడ్ల పైన. పెట్టలేదు ఒక కెమెరా కానీ పెట్టలేడు అంటే పెట్టుకోవాలి, కానీ వీధి దీపాలకు పెట్టాలి పెట్టాలి కదా. అది రేవంత్ రెడ్డి సంబంధమే కదా, రేవంత్ రెడ్డి పెట్టాలి కదా. అది వాడేందుకు పెట్టలేడు? వాడు ఊళ్ళో అయితే బాగా చేసుకుంటారు కానీ మళ్ళీ కులపల్లి గెలిపించినాం కదా, ఏమైనా అందం చేసినా మాకు ఇక్కడ ఏం చేయలేదు. 40 సంవత్సరాల నుంచి ఇంటి కిరాయిలు కట్టుకుంటా పిల్లలకి పోషించడం సరిపోతుంది. మాకు రూమ్లో కిరాయి, మాకు రూమ్ ఇది స్థలం కొందామని అది మాకు లేకపోయినా ఇల్లు ఇస్తామంటారు, ఇల్లు లేకపోయి. ఇప్పుడైనా మీ ఇంటికి మీ ఓనర్కి చెప్తారా సీసీ కెమెరాలు పెట్టాలని? మాకున్నాయండి, మాకున్నాయి. గట్టిగా పట్టించుకుంటే 100% దొరుకుతారు. ఇక వర్షం పడుతుంది సార్, వారం రోజుల వర్షం పడుతున్నాయి, వైర్లు పోతున్నాయి. ఇక ఇప్పుడు కనిపిస్తున్నారు. కొద్దిసేపు అయితే ఎవరి పనికి వాళ్ళు పోతారు సార్, ఉండరు, ఎవరి పనికి వాళ్ళు పోతారు. అది కూడా అది ఒక్కడు రాలేదు, అది ఒక్కడు రాలేదు. అది ఇద్దరు ఒక్కడితోనే అయింది, ఒక్కరితోని కాలేదు. ఒక్కరు పోటు ఓడిస్తే ఎంత లొల్లి పెడుతుంది సార్? ఒక డోర్ మూసుండొచ్చు, ఒకటి పోటు ఓడుచుండొచ్చు, అంతే అయింది. కానీ ఇది చాలా దారుణం. వాడిని ఎట్లా చంపుతారో మరి పోలీసు వాళ్ళకే తెలవాలి, మీ మీడియా వాళ్ళకే తెలవాలి. ఇంకొకసారి ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా అనే లెవెల్లో మీరు చెయ్యాలి. మాకు బిడ్డ వెళ్ళినారు సార్, మాకు బిడ్డ మేము ఒలికి పడ్డాం. నిన్న ఒలికి పడ్డాం మేము కూడా. ఏంది కథ ఇది? మాకు కూడా పిల్లలు సార్. ఇంత భయాందోళనకు ఎప్పుడు గురి కాలేదు కుకటపల్లిలో. ఈరోజు నిన్న ఒలికి పడ్డది మొత్తం. అందరు భయపడుతుర్రు, కత్తుని అనుకుతుర్రు. ఇక్కడ స్కూళ్ళు ఉంటాయి, ఇడిచిపెట్టిపోతారు, ఒకసారి లేట్ వస్తారు. ఇట్లా అయితే ఎట్లా సార్? ఇది దయచేసి భయపడవలసింది సార్. లేట్ అయితే సార్ ఇప్పుడు అక్కడ బస్ ఆపుతారు. గవర్నమెంట్ స్కూల్ ఇక్కడే ఉంది, దూరం ఉంది. గవర్నమెంట్ స్కూల్ నడిచిపోయి చాలా మంది ఉంటారు. బస్సులు వస్తాయి, జర్ర లేట్ పోతారు. లేట్ పోయినంత చెప్తే సైకోగాలు ఇట్లా చేస్తే ఎట్లుంటుంది సార్? ఇట్లాంటిది దయచేసి మీ మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు, మీరు ఉన్నంత వరకు డీసీపీ, ఏసీపీ, పై అధికారుల దగ్గర తీసుకుపోయి మీతోని గట్టిగా మీరు ఇది చేస్తే వాళ్ళు దొరుకుతారు సార్. వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి పడతాయి. అదే 12 గంటలు అవుతుంది, ఇంకెవరు తెలుసుకునే ప్రయత్నం కూడా పెద్ద జరుగుతలేదు. మీరేమంటారు? ఇక సార్ ఇక 12 అంటే వాడిని దొరకబట్టి షూట్ చేసి పారదెప్పింది. వేరోడు కూడా భయపట్టాలి. ఇట్లా చేస్తే కుకటపల్లి ఇట్లా జరిగిందిరా బాబు చెయ్యొద్దు అన్నట్టు చేయండి. మొత్తం హైదరాబాద్లోనే పలాని కుకటపల్లి చేస్తే చంపి పడేదంగిరంట, అబ్బో అట్లా చెయ్యొద్దురా బాబు అన్న రేంజ్కి తేవాలి. అది మీతోనే అవుతుంది, పోలీసుల్లో అవుతుంది. డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇట్లా జరిగితే ఎట్లా సార్? మాకు పాప ఉంది, రేపటికాడ ఏం శిక్షిస్తారు, ఏం చెప్తారు? ఎంత డేంజర్గా చంపారు. ఆయన ఫోటోలు చూస్తున్నాము, నేనైతే పైకి వెళ్ళలేదు కానీ చాలా డేంజర్గా చంపారు. డేంజర్గా చంపారు అంటే ఈడికెళ్ళి వస్తే లొల్లి పెట్టరా సార్? ఎవరన్నా ఈడికెళ్ళి నీరు దాకా చీరితే లొల్లి పెట్టరా? వినిపిస్తాయి సార్, వినిపిస్తుండొచ్చు కానీ ఆమె ఒక్కరు లేరు, వాళ్ళు ఒక్కడు రాలేదు చంపడానికి. ఒకళ్ళు పోయాంగా ఒకళ్ళు లోరన్న మూసుండొచ్చు, ఎట్లనో అయింది కానీ చంపేసారు పిల్లని. పాపం అమాయకురాలు ఆ పిల్ల. మేము చూస్తుంటాం కానీ ఆ పిల్ల అని కరెక్ట్గా మేము ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇక వేరే వాళ్ళకి ఏమి శిక్ష ఉంటుంది సార్? ఇప్పుడు స్కూల్ బస్సులు దీన్ని ఆగుతాయి, వీడికెళ్ళి ఆడికి పోయడానికి లేట్ అవుతుంది. ఇట్లాంటివి జరుగుతుంటే ఎట్లా సార్? ఇది కొల్లిడిచినాం అనుకో, రేపు ఇంకో జరుగుతుంది. ఇది బందోబస్తుగా చేసి వాడిని కూడా షూట్ చేసి పాదాం. మా
అంతవరకు మీరు తలుచుకుంటే అవుతుంది. మీరు పోలీసు వ్యవస్థ ఉన్నంత అధికారులు అందరు కలిసి అన్న యువత మాత్రం గంజాయికి తాగుడుకి అలవాటు విపరీతంగా గల్లీలో రాత్రిపూట అర్ధరాత్రిపూట వరకు తిరుగుతా ఉన్నారు. ఈ గల్లీలో ఉన్నారని చెప్పట్లేదు, అర్ధరాత్రిపూట వరకు అంటే రిక్కీ నిర్వహిస్తే తెలుస్తుంది ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటనేది. ఇప్పుడు కొంతమంది 12 డ్యూటీకి వచ్చే వాళ్ళు ఉంటారు, అప్పుడు కనపడే కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళ కుర్రోళ్ళని మనం చెప్పలేం కదా. డ్యూటీలు పోయేచ్చోళ్ళు ఉంటారు, ప్రశాంత్ కంపెనీలకు ఉంటారు, షిఫ్ట్ల వారి డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు పోయేచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు గంజాయి తాగుతారు మనం చెప్పలేం కదా. తిరిగి అల్లరి చేసే కుర్రాళ్ళు ఎవరు ఉంటారో అది పోలీసు వాళ్ళకి పోలీసు వ్యవస్థకి బాగా తెలుసు. మేమైతే పలానా రోజులని వీళ్ళు గంజాయి తాగుతారా ఏంటని మాకైతే తెలియదు. డ్యూటీ పోతాం వస్తుంటాం మా పని, పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడం మా పని మేము చేసుకుంటూ పోతుంటాం. కానీ ఎవరు గంజాయి అవుతున్నారు పద్దాకులు మేము చూస్తూ ఉన్నాం కదా. కాకపోతే ఆ గంజాయి బ్యాచ్ కూడా ఉంటుందని మీ 2-3 రోజుల నుంచి న్యూస్లో కూడా వస్తుంది కాబట్టి మొన్న కూడా KPHలో ఒక సంఘటన జరిగింది, గంజాయి బ్యాచ్ బీర్ బాటిల్ తలకాయల వాళ్ళు కొట్టుకున్నారని. మరి అలాంటి సంఘటనలు కూడా ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. మరి ఆ విషయంలో మరి ఇంత పెద్ద చిన్న పాపని పైన పెంట్ హౌస్లో పొడుస్తుంటే ఇంతమంది 10 ఫ్యామిలీలు ఉన్నాయన్నారు, ఒక్క ఫ్యామిలీ కూడా వినపడలేదా? ఎవరు నిన్న ఒక అతనే చెప్పాడు మాకు చిన్న అరుపులు వినిపించింది, తర్వాత పోయి చూస్తే మరి ఇలా జరిగింది అని అన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమే తెలియదు. పక్క బిల్డింగ్ గొడవ వచ్చి సిటీలో గొడవ జరిగిన భార్యాభర్తలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు తిట్టుకున్నారు అడిగేవాడే లేడన్నా. సంస్కృతి అనేది సంస్కృతి అనేది నాశనం చేస్తున్నారు. పక్కన అరుస్తున్నా కానీ గద్దించుగా వాడు లేడు. ఏంటమ్మా అని అడిగితే నీకెందుకయ్యా బాబా అనే స్థాయికి వచ్చారు. అట్లుంది పరిస్థితి. ఈరోజు పక్కన వాడు కింద పడ్డంటే లేపే పరిస్థితి కూడా లేడు, అట్లున్నారు. అలా ఉన్నది. బిజీ టైమా? ఏ బిజీ టైం అన్నా? ఎంత బిజీ టైము? 2 నిమిషాలు వాడు కింద పడి లేపి పక్కన కూర్చోబెట్టి పడే 2 బిజీ టైమా? ఎందుకు బిజీ టైం అయితే అన్నా? ఆ ఇంటికి ప్రాబ్లం వచ్చింది, రేపు నా ఇంటికి కూడా వస్తే ప్రాబ్లం అనుకోరా? అది బిజీ టైం కదా. వాడు కింద పడ్డాడు, రేపు వాడు కింద పడితే ఎవరికి సమస్య? అది బిజీ టైమా? ఎవరు అనుకుంటారన్న బిజీ టైము? మీడియా వాళ్ళు ఇలాంటి విషయాలను ఏదో దృష్టి పెడితే చాలా మంచిదన్న. ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయాలి. ఎవరు చంపారో తెలియకపోవడం, ఇక్కడ సీసీ కెమెరా లేకపోవడం, ఉన్న కెమెరా ఒకటి కూడా అది బ్లర్రీగా రావడం అని చెప్పడం, అది మెయిన్ ప్రధాన ప్రాబ్లం. అది ఒకటే మెయిన్ అయితే రీజన్. ఇంటి ఓనర్లు ఎక్కడున్నా సరే వాచ్మెన్లో పెట్టుకుంటున్నారు. ఇక సందులో కొత్త కట్టుకున్న వాళ్ళు కూడా వాచ్మెన్లకు నియమించుకుంటున్నారు. మరి ఇంత పెద్ద ఫ్యామిలీ మెయిన్ రోడ్లో ఉంది, ఏదో సందులో అయితే లేదు కదా, రోడ్డు చివరన అయితే లేదు కదా, మెయిన్ రోడ్లో ఉంది. కిరాణా షాప్ సీసీ కెమెరా పెట్టించుకున్నాడు. మరి ఇంతమంది రెంట్కి ఇచ్చాడు, వాళ్ళ భద్రత ఏది? డ్యూటీకి వెళ్ళిపోతారు. పిల్లల పరిస్థితి ఏంటి? ఊర్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు పరిస్థితి అంటే బాగానే ఉంది, ఊర్లోకి వెళ్ళిపోతారు, భార్య ఉంటుంది, పిల్లలే ఉంటారు, భర్త ఊరికి వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాలను పెట్టారు కదా. మరి మాకేం తెలియదు, మాతో పాటు ఆడుకుందని వాళ్ళు నేను చాలా చెప్పారు, చాలా ఛానల్స్ చూసాము, కానీ అది నచ్చలేదన్న. ఏ విషయమైనా సరే పబ్లిక్గా చెప్పాలి, పబ్లిక్గా చేయాలి. వాళ్ళు ఉంటున్నారు, ఏ తగాదాలు ఇవ్వంటున్నారు, బాగానే ఉన్నది. కానీ ఇది చిన్నపిల్లల విషయంలో మాత్రం వాళ్ళు ఎవరైనా సరే, చంపినవాడు ఎవడైనా సరే మాత్రం శిక్షించాలి. ఇక్కడే ఇంటి ముందు తీసుకొచ్చే శిక్షించాలి. అది మీడియా వ్యవస్థలో ఉంది, పోలీసు వ్యవస్థలో ఉందో, ముఖ్యమంత్రి గారి వ్యవస్థలో ఉందో అది మీకే తెలియాలి. ఇక్కడ షాప్ అతను నుండి ఇక్కడ మరి ఆ రోజు ఓపెన్ ఉన్నంత షాప్. నమస్తే అన్న. నమస్తే. ఏ టైం తెలిసింది మీకు ఇన్సిడెంట్ అయింది? 1 తెలిసింది. 1 కరెక్ట్. వాళ్ళు నేను లోపలికి వస్తానా, లోపల బయట జనాలు పెడితే నేను బయట వస్తే అయితే కరెక్ట్ 1 తెలిసింది. అంటే అక్కడ గందరగోళం అని జనాలు రాగానే లోపల ఏం పోలే, మేము ఇక్కడ నుంచే చూసినాం, లోపల ఏం పోలే. చాలా జనాలు జామ్ అయింది నిన్న, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, మొత్తం రోడ్ కూడా బ్లాక్ చేసారు. అది పొద్దున నాకు తెలిసి 12 ఆ టైంలో జరిగి ఉండొచ్చు, ఎవరైనా జరిగిన ఎక్స్ప్లెయిన్ 9:30 నుంచి 12:30 మధ్యలో జరిగింది. అది అంటే రాజు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, బాబుకి బాక్స్ రాలేనా ఫోన్ వచ్చినట్టు. అదే ఇంట్లో వచ్చాడంటే వాళ్ళ ఇంట్లో వచ్చి బాక్స్ కోసం వస్తే తెలిసినండి అప్పుడు. అట్లా దానికి అనుమానం అనిపించలేదు, అది ముందట్నే కాబట్టి మన లోపలికి వస్తుంటా మనకి తెలియదు. అట్లా దానికోసం అందరూ మామూలుగా కస్టమర్స్ మామూలుగా కస్టమర్ అందరికి లోపలికి వస్తుంటా మనకు తెలియదు కదా, ఎక్కువ డోర్ బంద్ ఉంటాయి కదా, ఎక్కువ తెలియదు మనకి. అట్లా దానికోసం. ఎవరైనా సీసీ మీ ఆ షాప్ కూడా సీసీ కెమెరా? మేము కొత్త షాప్ 1 మంత్ అయింది. 1 మంత్ అయింది, మేము కొత్త పెట్టినా 1 మంత్ అయింది. అట్లా సీసీ కెమెరా ఉంది, అందులో ఏమన్నా అది పనిచేయవు, ఇక్కడ వరకే పనిచేస్తుంది, రోడ్కి ఇక్కడ వరకే పనిచేస్తుంది. అట్లా అటు సైడ్ నుంచి వచ్చి ఉంటారా అనుకుంటారా, ఇటు సైడ్ నుంచి? ఏం మనకి అంత తెలియదు అన్న, మనకంత తెలియదు. బయట ఎక్కువ కూడా మనం లోపల ఉంటాం ఎక్కువ, అది దానికోసం.
పాపని ఎప్పుడైనా చూసారా మీరు? లేదు చూడలేదు, 1 మంత్ అయింది, మేము కొత్త ఇక్కడ, అది మనకు తెలియదు, మేము ఇప్పుడు చూడలేదు పాపకి. ఏం చెప్తారు మీరు? ఏ? ఎంత దారుణం అంటే గుర్తు తెలియదు. చాలా దారుణం. ఎంత ధైర్యం వాళ్ళే పోయారు, ఎంత ధైర్యం లేని వాళ్ళు పోలే పైకి, ఎంత తెలిసిన వాళ్ళు ఎవరో పోయి ఉంటారు. అది దానికోసం ఎంత పైకి పోవాలంటే 5,000 కష్టం దానికి. అయ్యో తెలిసిన వాళ్ళే చుట్టాలు ఉంటే ఎవరు పోయి ఉంటారు, అది దానికి ఏం లేదు. బయట వాళ్ళు ఎవరు పోరు, ఎంత దూరం పైకి పోవాలంటే తెలియదు కదా, ఈ పాప ఒకటి ఉన్న ఇంట్లో తెలియదు కదా ఆ మాట. ఎవరు తెలిసిన వాళ్ళే ఎవరైతే పోయి ఉంటారు, అది దానికోసం. ఎవరు చంపారనేది ఇంక ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా తయారవుతూ ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లు వస్తే కొంతవరకు మనకి సమాచారం రావచ్చు. ఏదేమైనా ఇంకా హంతకులు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు, పోలీసులు కానీ ఎవరు కూడా నిర్ధారణకు రాలేదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్ళింది, తర్వాత వాళ్ళ ఫాదర్ లోనికి వచ్చింది, రికార్డ్ అయినాయి, కానీ మధ్యలో ఏం జరిగిందనేది కూడా ఇక్కడున్న సీసీ కెమెరాల దీని వరకు క్లారిటీ రావాల. కానీ ఏదేమైనా పోలీసులు ఆల్రెడీ ఇక్కడ డీసీపీ గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, కుకట్పల్లి మొత్తం పోలీసు యంత్రాంగం ఇక్కడే కేంద్రీకృతమై ఉంది. నేను అనుకోవటం ఈరోజు సాయంత్రానికల్లా ఏంటనేది ఒక క్లారిటీకి వస్తారు వాళ్ళు. తప్పకుండా హంతకుల్ని శిక్షిస్తాం. అంతేకాకుండా ఇటువంటి విషయాలు ఇంతకుముందు జరగకోకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తూ ఉన్నాం. ఏదేమైనా జరిగినది చాలా ఘోరమైన తప్పిదం కాబట్టి మరి ఆ పిల్ల తల్లిదండ్రులు పాపం తీరని బాధ అనుభవిస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి తప్పకుండా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ బిల్డింగ్కు ఎలాంటి సీసీ కెమెరాలు లేవు? ఈ బిల్డింగ్కి లేవు సీసీ కెమెరాలు. దూరంలో ఉన్న సీసీ కెమెరాలని వాళ్ళు పోలీసులు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు, మొత్తం వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. అది ఉన్నాయి కానీ కొన్ని ఇక్కడే పక్కనే ఉంది కానీ అవి వాటిలో ఏం అబ్జర్వ్ దొరకలేదు. బట్ పోలీస్ జాగ్రత్తలు అయితే ఈ రోడ్లో ముందుకెళ్ళి అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనా పోలీసులు తలుచుకుంటే కాంతి ఏది ఉండదు. ఇవాళ డెఫినెట్గా సాయంత్రానికి అంతకుడు ఎవరనేది ఒక నిర్ధారణకు వస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగిన సంఘటన బాధాకరమైన సంఘటన, పసిబిడ్డ కాబట్టి తప్పకుండా ఇమ్మీడియట్గా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సొంత వాళ్ళే చేసి ఉంటారని అనుకోవచ్చా? తెలిసిన రోజు చూస్తున్న వాళ్ళు పిల్ల తల్లిదండ్రులు ఇంకా కొంచెం వాళ్ళు ఆ షాక్లో ఉన్నారు. వాళ్ళ నుంచి కొంత సమాచారం రావాలి యాక్చువల్గా పోలీసులు దీని ప్రకారం. ఎందుకంటే వాళ్ళు ఆ పిల్ల చనిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాకైతే ఎవరితో ఇబ్బంది లేదని చెప్తున్నారు, మాకు ఎటువంటి తగాదాలు లేవని. బట్ ఏదేమైనా అయినోళ్ళైనా ఏదైనా కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సమాచారం ఇంకా సేకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఓనరు ఇప్పటికైనా ఇది చూస్తున్నటువంటి ప్రతి ఓనరు పక్కా సీసీ కెమెరా ఇంటికి పెట్టించుకోండి. ఎందుకంటే హైదరాబాద్ ఈ రోజులో చూస్తూ ఉంటే దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. కానీ గంజాయి మత్తు కొంతమంది అలవాటై ఇలాంటి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంటికాడ ఉన్నాము, మన పనికి మనం వెళ్ళిపోతాం, ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి సేఫ్టీ కావాలంటే, అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ సేఫ్టీ కావాలంటే అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇలాంటి ఇంటి ఓనర్సు పక్కా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. దీనిపై అయితే ఇప్పటికైతే పోలీసులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.